అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు, అలాగే హ్యాపీ రక్షాబంధన్. ఇది మా బాబు స్కూల్లో వాడు చేసిన గ్రీటింగ్ కార్డు, మా పాప చేసిన రాఖీ మేకింగ్ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకెళ్లారని నిన్న వీడియోలో అప్లోడ్ చేశాను కదా, వాటితో ఇవి చేసుకొని తెచ్చారు. తెస్తూనే సగం పాడు చేస్తారు. వాళ్ళ డాడీ ఏమొచ్చి ఓపెన్ చేస్తున్న పోస్ట్ వచ్చి వాళ్ళ అక్క పంపించిన రాఖీ అన్నమాట. మా పిన్ని నేను కలిపి మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఒక ఫోటో మేకింగ్ రాఖీ అయితే కస్టమైజ్ చేయించాము. చాలా బాగా చేశారు వాళ్ళు. ఇది రీసెంట్ ఫొటోస్తో మా పిన్ని చేయించింది. నా చిన్నప్పుడు ఫొటోస్తో మా తమ్ముడు కోసం నేను చేయించాను. ఫైనల్గా వాడు కట్టేసి నాకు ఫోటో కూడా పెట్టేశాడు. ఇంకా మా పిల్లలకు కూడా చేయించాలి, కస్టమైజ్ చేయించాలి అనుకున్నాను. కానీ వాళ్ళ రాఖీ వాళ్ళు తీసుకుని వాళ్ళ గిఫ్ట్ వాళ్ళు పర్చేస్ చేసుకుంటే వాళ్ళకి హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది కదా. ఇంకా సో 9:30 అప్పుడు వెళ్ళి రాఖీస్ గిఫ్ట్ తీసుకొని వచ్చారనమాట. వాళ్ళ అక్కకి వాడు వచ్చేసి గాజులు తీసుకొని వచ్చాడు. గాజులు అయితే ఇవ్వడం అలవాటు చేపిస్తున్నాను నేనే. అంటే డబ్బులు ఇచ్చే పద్ధతి కాకుండా ఆడపిల్లలకి గాజులు, చీరలు ఇలాంటి వాళ్ళ ఐటమ్స్ అయితే ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేనే గాజులకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా. ఇంకా వాళ్ళ అక్క పంపించిన రాఖీ అంటే మా పిన్ని పంపించిన రాఖీ వాళ్ళ డాడీకి మా శివానియే కట్టాలన్నమాట. ఇంకా మా పాపే కడుతుంది కాబట్టి వాళ్ళ డాడీ కూడా వాళ్ళ అత్తకి ఇవ్వాల్సిన గిఫ్ట్ మా పాపకి ఇచ్చారు. సో ఇంక ఇలా రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారనమాట. మరి మీరు కూడా మీ అన్నయ్యకి కానీ మీ తమ్ముడికి కానీ కట్టారా? అన్నయ్య తమ్ముడు ఏమని చెప్పండి. మనకి రక్షకులుగా ఎవరు ఉంటారో, మన బాధ్యతలను ఎవరు తీసుకుంటారో వాళ్ళందరికీ ఈరోజు హ్యాపీగా రక్షాబంధన్ చెప్పుకోవచ్చు. మీ అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వాళ్ళ తమ్ముడు ఇచ్చిన గాజులు అవి చూసుకొని మురిసిపోతుంది అనమాట. సో రాఖీ పండుగ అంటే కృష్ణుడికి ద్రౌపదికి ఉన్నంత మనకి సంబంధాలు లేకపోయినా సరే అట్లీస్ట్ వాళ్ళలో ఉండే కొన్ని మంచి గుణాలను ఫాలో అవుతే సరిపోతుంది. సబ్స్క్రైబ్.